అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 31వ భాగం. రచయిత గీతాంజలి గారు. కాసేపు ఆగాక తనెక్కడ ఉన్నది సెన్స్లోకి వచ్చి దిగ్గున లేచి కూర్చుంది వైష్ణవి. మీరేమైనా తిట్టారా నన్ను? ఏడుపు మొహంతో అడిగింది భూమి. అయ్యో లేదు లేదు, ఇంట్లో ఉండేటప్పుడు నేను లేవకపోతే మా అప్ప కూడా ఇలానే నిద్రలేపేవారు. ఆ అలవాటు అలా అయిపోయింది. సారీ అని చిన్నగా చెప్పింది వైష్ణవి. మీరు తిట్టలేదుగా? అదేం భాషో అర్థం కాక తలపాదుకోవాలనిపించిందంటే నమ్మండి అంది భూమి. హహా, కన్నడ అది. మా భాషలో ఇంకా సేపని. దేవుడా, ఇంత చిన్న పదానికి అంత పెద్ద పదమా? వద్దులేండి, నాకు తెలుగే బెస్ట్ అని జానమ్మ. నిద్రలే అని అంది భూమి. పోవదినమ్మ, వెళ్ళి మా అన్నయ్యతో ముచ్చట్లాడుకో, నన్ను డిస్టర్బ్ చేయకంది జాను. వాటర్ తెచ్చి మొహం మీద రాసింది చిన్నగా. ఆ అని అరిచి కళ్ళు తెరిచి ఎదురుగా లక్ష్మీదేవి ఫోజులో నుంచున్న భూమిని చూసి యు ఆర్ టూ మచ్ అని అంది జాను. ఐ నో బేబీ అని స్టాటిస్టిక్ స్మైల్ విసిరి లేచి త్వరగా ఫ్రెష్ అవ్వండి. నేనేదో స్కూల్ పిల్లల్ని పిక్నిక్కి తెచ్చిన టీచర్లాగా మీ చుట్టూరా తిరగాల్సి వస్తోంది అని గుర్రును చూసింది భూమి. బాబోయ్, వదినమ్మకి కోపం వచ్చిందిగా అని అంటూ జాను నెమ్మదిగా బాత్రూంలోకి దూరిపోయింది. అర్జున్ ఏం చేస్తున్నాడు అని తన దగ్గరికి వెళ్ళేసరికి ఫ్రెష్ అయ్యి బెడ్ని సర్ది పెట్టాడు నీట్గా. నేను సర్దుతాను కదా అర్జున్ గారు అంది భూమి. పర్లేదు చిన్నగా నవ్వాడు. పదండి కిందకి వెళ్దామంది. అందరూ వరుసగా పంక్తి భోజనానికి కూర్చుంటే వడ్డించి పక్కనే నించున్నారు భూమి, వైశాలి గారు, జాను వాళ్ళ మమ్మీ. మీరు ఇంకొంచెం కూర వేసుకోండి, మరీ ఇంత తక్కువ అని అందరికీ కొసర కొసర వడ్డిస్తోంది భూమి. వైషు, ఈ కోడివేపుడు నువ్వు చేసినట్టుగా లేదే అన్నారు అనసూయ. అదేంటి అన్నారు వైశాలి. నువ్వు మిరియాల పొడి వెయ్యవు కదా, ఎవరు వేశారో కానీ మిరియాలు వెల్లుల్లి దంచి వేశారు, చాలా బాగుందన్నారు అనసూయ. కన్నా వాళ్ళ ఆవిడ చేసింది భూమి అని అన్నారు వైశాలి. ఏంటి కన్నయ్య పెళ్ళామా అని ఆశ్చర్యపోతూ నీకు వంట కూడా వచ్చా అన్నారు అనసూయ. వచ్చు అన్నట్టు తలూపింది భూమి. అలా చిన్నపిల్లలా తిరుగుతూ ఉంటే మన జాను బాప్తే అనుకున్నాను, కాదన్నమాట అని నవ్వింది ఆవిడ చిన్నగా. నాని వదిలని పొగడాలంటే డైరెక్ట్గా పొగడొచ్చుగా, దానికి నన్ను తిట్టడం ఎందుకు? ఉక్రోషంగా అడిగింది జాను. జాను ఉడుక్కోవడం చూసి అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటుంటే కామ్గా అర్జున్ పక్కకి వెళ్ళి ఇంకొంచెం కూర వేసింది భూమి. నాకొద్దు అన్నట్లుగా కళ్ళతోనే చెప్పాడు అర్జున్. నా కోసం ప్లీజ్ ముద్దిస్తాను అన్నట్లుగా పెదవులు ముడిచి చూపించింది భూమి. నా వల్ల కాదన్నట్టు చెప్పాడు అర్జున్. ఏంటి కన్నయ్య మీ సైగలు? నవ్వుతూ అడిగింది బామ్మ. ఏముంది, మీ మనవరాలికి తినిపిస్తానంటే రమ్మంటే కూడా ప్రాబ్లంగానే ఉందన్నాడు అర్జున్. ఆ మాట వినగానే కళ్ళు పెద్దవి చేసి చుట్టూ చూసింది భూమి. వాడు తినిపిస్తానంటే ఏంటి సమస్య నీకు? చక్కగా తినకుండా మళ్ళీ ఆ పిల్లా జల్లా పుడితే వాడు ఎప్పుడు నీకు తినిపించాలి అన్నారు అనసూయ. వెళ్ళు, అర్జున్ పక్కన కూర్చొని భోజనం చేయి, వచ్చిన దగ్గర నుండి అన్ని పనంతా కూడా నేనెత్తినే వేసుకుంటామని పంపించారు వైశాలి. మీకు తినిపించడం వచ్చా అర్జున్ గారు? చిన్నగా అడిగింది. నీతోనే ప్రాక్టీస్ చేయాలని అన్నం కలుపుతూ చెప్పాడు అర్జున్. నాకు సిగ్గుగా ఉంది, కళ్ళు కిందకి దించేసి చెప్పింది భూమి. దేనికి పుచ్చి? ఐఆమ్ యువర్ హస్బెండ్, దానిలో సిగ్గుపడటానికి ఏముంది అన్నాడు అర్జున్. అందరూ అంటూ ఉంటే ఏ చుప్, నోరు తెరు అని అన్నారు వైశాలి. అర్జున్ తినిపిస్తూ ఉంటే నవ్వుతూ చూస్తున్నారు అందరూ కూడా భూమి వైపే. భూమికి ఇన్నేళ్లుగా ఏమి ఇవ్వలేదని అమర్ బాధపడుతూ ఉన్నాడు. ఆ అవసరం తీరిపోయిందని అర్థమైంది అమర్కి. అందుకే కంటికి రెప్పలా కాపాడుకునే కుటుంబం ఎలాంటి అమ్మాయి అయినా కోరుకునేది అదేగా. అర్జున్ భూమికి తినిపించేస్తే నీ కడుపు నిండదు అమర్, నువ్వే తినాలి అని అన్నారు వైష్ణవి చిన్నగా నవ్వుతూ. అని తేరుకొని చిన్నగా నవ్వాడు అమర్. అందరికీ బాగానే ఉంది, నాకు తప్ప అని కునిగాడు కార్తీక్. ఏ నీకేం ప్రాబ్లం? భూమికి తినిపిస్తూ అడిగాడు అర్జున్. మీ చెల్లి చూడు, దానికి తిండి తప్ప మొగుడక్కర్లేదు, ఎంత చక్కగా తింటోందో అన్నాడు కార్తీక్. అయినా ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలిరా, అప్పుడే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. నా ఇల్లు స్ట్రాంగ్గా ఉండటం కోసం ఇప్పటి నుండే కష్టపడుతాను చూడు, మీ చెల్లికి నేనంటే ఎంత లవ్వో అన్నాడు కార్తీక్. అనుకోలే, లేకపోతే కష్టం అంది జాను. నువ్వు తిను తల్లి, ఆగా ఆంటీ, కాస్త నెయ్యి ఇంకొంచెం సాంబార్ వేయండి, కడుపు నిండా తింటుంది అన్నాడు కార్తీక్ పళ్ళు అరిగిపోయేలా నూరుకుంటూ. ఎక్కువ నూరకు, అవి పిండి అయిపోతే కనీసం గిన్నెలు తవ్వడానికి కూడా పనికిరావు అని నవ్వింది జాను. జాను అని అరిచాడు కార్తీక్. ఏంటోయ్, మా చెల్లి మీదే వాయిస్ రేస్ చేస్తున్నావు? కనుబొమ్మలు ఎగరేసి మరీ అడిగాడు అర్జున్. నీలా కంటి చూపుతో కంట్రోల్ చేసే టెక్నిక్ ఇంకా తెలియలేదు బావ మాకు అని అన్నాడు కార్తీక్. చా, ఇంకా ఆ ఆశలు కూడా ఉన్నాయా నీకు అని. ఏంటి, పోయి నీ మొహం చూసుకోపో అని అంటూ
జాను చెప్పింది వెక్కిరించి. బామ్మ నేను వెళ్తున్నాను అని అంది జాను. ఓయ్ ఆగు, నీ కాబోయే భర్త తినేంత వరకు కూడా నువ్వు కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళొద్దని అంది బామ్మ. వాడు తినేంత వరకు నేను కూర్చుంటే నా చేతులు ఎండిపోతాయి అని అంది జాను. అయితే ఇంకొంచెం సేపు తోము అని గట్టిగా చెప్పారు అనసూయ. నీ పని చెప్తానురా కార్తీక్ అనుకుంది జాను ఉక్రోషంగా. చాలు ప్లీజ్, బిక్కమొహం వేసింది భూమి. పర్లేదు తిను అన్నాడు అర్జున్. పాపం అనిపించడం లేదు చిన్నపిల్లని అలా కుక్కేస్తే నా బొజ్జ పేలిపోతుంది అర్జున్ గారు, గారంగా సాగదీసింది. సర్లే పద అన్నాడు అర్జున్. భూమి మళ్ళీ కిందకి వెళ్తానంటుందని రూమ్ డోర్కి పైన ఉన్న గడియ పెట్టేసి ల్యాప్టాప్ తీసి పక్కన కూర్చున్నాడు అర్జున్. అది తనకి అందక అటు ఇటు తిరిగి అది ఇది ఎక్కి ఎన్ని చేసినా దాన్ని అందుకోలేక అర్జున్ని ఏమీ అనలేక వెళ్ళి పడుకుంది భూమి. రాత్రి నుండి నిజంగానే అలసటగా ఉండడంతో త్వరగానే నిద్రలోకి జారుకుంది భూమి. సాయంత్రం లేచి మళ్ళీ స్నానాలు చేసి గుడికి బయలుదేరారు ఆరుగురు. నేను డ్రైవ్ చేస్తాను ఉత్సాహంగా చెప్పింది జాను. కారు ఎందుకే, బాగా సోకు మరిగారు, నడుచుకుంటూ వెళ్ళండి పక్కనేగా అంది భూమి. ఏంటి పక్కన, కిలోమీటర్ ఉంది తెలుసా అని అంది జాను. ఏం పర్లేదు నడు సీరియస్గా చెప్పింది ఆవిడ. పర్లేదులే, వచ్చేటప్పుడు కార్ తెప్పిద్దామన్నాడు అర్జున్ కూల్ చేస్తూ. కనిపించిన అందరూ అర్జున్ బాబు పెళ్ళాం అని పలకరిస్తూ ఉంటే వాళ్ళని నవ్వుతూ తిరిగి పలకరించింది. గుడి వరకు చేరుకున్నారు. ఇన్ని మెట్ల కళ్ళు తేలేసింది భూమి. తప్పదు మరి, భుజాలు ఎగరేసింది జాను. దేవుడా నన్ను నువ్వే కాపాడాలని మనసులో మొక్కుకొని అడుగులు వేయడం మొదలుపెట్టింది భూమి. ఆరుగురు కలిసి స్టార్ట్ చేసిన 3 జంటలుగా మారే నడుస్తున్నారు. బ్రో, ఈ వైష్ణవి మాత మీద నీ అభిప్రాయం ఏంటి అన్నాడు కార్తీక్. ఏముంది బ్రో, అందం, అనుకువ, తెలివితేటలు, ఐశ్వర్యం అన్నీ కలగలిసిన అమ్మాయి, చాలా మంచిది అని అన్నాడు. అన్నీ ఉన్నా పెళ్ళెందుకు అవ్వలేదంటావు అని అడిగాడు కార్తీక్. అసలు అమర్ ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని. తనకు నచ్చిన వారు దొరకలేదేమో బ్రో అన్నాడు అమర్. కనుక్కోవచ్చుగా, ఏదైనా ఉంటే ఫ్రెండ్స్తోనేగా షేర్ చేసుకోగలదు అన్నాడు కార్తీక్. నిజమే అనిపించింది అమర్కి కూడా. తను రావడం దగ్గర నుండి ఏదో తన దగ్గర దాస్తున్నట్టే అనిపించింది అతనికి కూడా. అడగాలని ఫిక్స్ అయ్యాడు అమర్. అడుగుతాను అన్నాడు అమర్. త్వరగా కనుక్కోమరి, నేను మా దెయ్యాన్ని కెలికి 15 మినిట్స్ అయ్యింది, అది ఫీల్ అవుతుంది, వెళ్ళి కెలికి వస్తా అన్నాడు కార్తీక్. ఓకే అన్నట్టుగా చిన్నగా నవ్వాడు అమర్. వీళ్ళకి 20 మెట్ల ముందే ఉన్నారు భూమి, అర్జున్. మీతో జాగింగ్ ఇందుకు పనికొచ్చింది అర్జున్ గారు నాకు అని అంది భూమి. జాను చూడు, వైష్ణవి తల తినేస్తోంది అన్నాడు అర్జున్. నేను వాళ్ళతో కలిసి రానా పోని అంది భూమి. ఒక్కటిస్తా నీకు, పద అన్నాడు అర్జున్. అమ్మయ్య అని అర్జున్ చేయి చుట్టేసి ఎక్కడ వెళ్ళమని అంటారేమో అని భయపడి చచ్చాను అంటే నమ్మండి అని అంది భూమి. వైష్ణవి, అసలు నువ్వు బెంగళూరు నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చావన్నాడు అమర్. గతుక్కుమంది వైష్ణవి. అదేంటి సడన్గా ఇలా అడిగేశాడు, ఇన్ని రోజులు అడగలేదుగా అని అనుకుంటూ మా నాన్నగారికి నాకు గొడవై ఇంటి నుండి బయటకు వచ్చేశాను అమర్ అంది. ఇంటి నుండి బయటకు వచ్చేసావా? క్యాంటీన్లో ఫుడ్ బాగోక నీకు ఒకరోజు వామిటింగ్ అయితే 3 డేస్లో మొత్తం కాలేజ్ని కొనేసి 5 స్టార్ హోటల్ రేంజ్లో క్యాంటీన్నే మార్చేశారు మీ డాడీ. అలాంటిది ఆయన కోపం ఎంతసేపు చెప్పు, అది కూడా నీ మీద అన్నాడు అమర్. అంటే ఏమో అమర్, మా డాడీ నాతో మాట్లాడలేదు మరి అంది. నువ్వు మాట్లాడావా? లేదు. ఇంకా బటర్ ఏం లేదు వైష్ణవి, మీ నాన్నగారికి నువ్వంటే ప్రాణం. ఏదో కోపంలో ఒక మాట మాట్లాడుండొచ్చు, దానికే నువ్వు అతన్ని అంత కష్టపెట్టడం కరెక్ట్ కాదు, ఇంటికి వెళ్ళిపో అని అంటే నేను ఎక్కడికి వెళ్తాను, అది మన ఇల్లు అని నువ్వు గట్టిగా చెప్పి ఉండిపోవాలే కానీ తండ్రికి ఇలా దూరంగా వచ్చేస్తావా? ఆయన ఎంత ఫీల్ అయి ఉంటారు అన్నాడు అమర్. నిజమే అమర్, కానీ నేను ఇష్టం లేని పెళ్లి చేసుకోలేను కదా. అవును, అలాంటప్పుడు కన్విన్స్ చేయి, నాకు కొంచెం టైం కావాలని అడుగు, అంతేగాని ఇలా అతన్ని బాధ పెట్టి నువ్వు బాధపడి అవసరమా అన్నాడు. ఇంకెంత టైం అడగను, చాలా ఇయర్స్ నుండి టైం అడుగుతూనే ఉన్నానంది. అయితే ఈసారి అబ్బాయికి చెప్పు నీకు టైం లేదు అని అన్నాడు అమర్. ఏ అబ్బాయి తుల్లిపడి అడిగింది. ఇష్టం లేని పెళ్ళంటున్నావంటే ఇష్టపడిన అబ్బాయి వేరొకరు ఉండాలిగా అతను అన్నాడు. అలా ఎందుకు ఉండాలి, అలా ఎవరూ లేరంది. లేకపోతే మంచిదే, ఉంటే మాత్రం హెల్ప్ చేయడానికి నేనున్నాను అని మర్చిపోకు అన్నాడు. నువ్వే మెయిన్గా హెల్ప్ చేయాలి నాకు అని గొనుక్కుంటూ నవ్వింది చిన్నగా. వచ్చేసాం అమ్మయ్య అని గట్టిగా ఊపిరి తీసుకొని వెనక్కి తిరిగి, రండి ఇంకా ఏంటి ఇంత లేట్ అని పీటీ మాస్టర్ లాగా చేతులు చూపించింది అరుస్తూ భూమి. రాకాసి వస్తారుగా, అప్పుడే పిలవాలా అన్నాడు అర్జున్. వద్దులేండి అని అర్జున్ మొహం మీద పడిన చిరు చెమటని బయట కొంగుతో ఒత్తుతూ వాటర్ తాగుతారా అని అంది. వద్దు అని కాలు కడుక్కుంటూ తెచ్చిన ఉత్తరీయంని తీసి
కప్పుకున్నాడు అర్జున్. బ్యాగ్లో తెచ్చిన చీర, కార్డు అన్నీ కూడా తీసి జాగ్రత్తగా సర్ది చేత్తో పట్టుకొని అర్జున్ వెనకే నడిచింది గుడిలోకి భూమి. ప్రధాన అర్చకుల దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా ఆయనకి ఇచ్చి కుంకుమార్చన చేయించమని నించున్నారు ఇద్దరు. పూజ మొత్తం చేసి జానుకి, కార్తీక్కి కంకణాలు కూడా కట్టి ప్రసాదాలు ఇచ్చారు పూజారి గారు. భూమిని పిలిచి కుంకుమ వేరేగా ఇచ్చి తాంబూలం ఇచ్చింది పూజారి గారి భార్య. అవన్నీ జాగ్రత్తగా లోపల దాచేసి ఆవిడ ఇచ్చిన గాజులు వేసుకుంది. చేతులకు నిండుగా నడిచే ఓపిక లేక మెట్ల మీదే సెటిల్ అయిపోయారు కార్తీక్, జాను, అమర్, వైష్ణవి. కొండ మీద కాస్త గాలి వీస్తున్న దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడి నుండి ఫోటోలు తీస్తోంది భూమి. ప్రసాదం భూమి కళ్ళకద్ది తినిపించి పక్కనే కూర్చున్నాడు అర్జున్. సెల్ఫీ తీసుకుందామా ఉత్సాహంగా అడిగింది. చేయి పట్టుకొని లాగితే ఒళ్ళో పడింది భూమి పాప. వెనక సీనరీ పడేలాగా ఒక 2 ఫోటోలు తీసిచ్చాడు అర్జున్. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ సీనరీ అని సంబరపడిపోతూ నా చేతులు చూసారా అని తిప్పి చూపించింది. బాగున్నాయి అన్నాడు తన చేతుల్లోకి తీసుకొని. బహు ఆనందం పడిపోయి అర్జున్ చేతిలో చెయ్యేసి ఎన్ని ఫోటోలు తీసుకుందో బయలుదేరదాం ఇంకా అని అన్నాడు అర్జున్ లేస్తూ. అందరూ మళ్ళీ కిందకి నడిచి వెళ్తుంటే కారన్నావు అని అంది జాను గురున చూస్తూ. నానికి ఫోన్ చేస్తాను, నువ్వు చెప్పు అన్నాడు అర్జున్. వద్దులే పర్లేదు అని నవ్వింది తింగరిగా. ఏదో మాట్లాడుతూ నడుస్తూ ఉంటే అరటిపండు తొక్క మీద కాలేసి పడిపోబోయింది భూమి. తన చుట్టూ చెయ్యేసి గట్టిగా పట్టుకున్నాడు అర్జున్. అప్పటికే కాలు స్ప్రెయిన్ అవ్వడంతో కాలు పట్టుకొని కూర్చుండిపోయింది మెట్ల మీద. ఆర్ యూ ఓకే కంగారుగా అడిగాడు అమర్. బాగానే ఉంది మావయ్య అంది మళ్ళీ లేవడానికి ప్రయత్నిస్తూ. సరిగ్గా బ్యాలెన్స్ లేక మళ్ళీ కిందకు పడిపోయింది భూమి. జాగ్రత్త అని అందరూ ఒకేసారి అరిచి జాగ్రత్తగా పట్టుకున్నారు భూమిని. లేవలేనన్నట్టు అర్జున్ వైపు చూసింది భూమి. కింద మెట్టు మీద కూర్చొని తన పాదాలను తీసుకొని ఒళ్ళో పెట్టుకున్నాడు అర్జున్. అర్జున్ గారు ఏం చేస్తున్నారు మీరు ఆశ్చర్యంగా అడిగింది వెనక్కి లాగేస్తూ. తన పాదాల్ని మళ్ళీ లాక్కొని నేనేం చెయ్యట్లేదు, జస్ట్ చూస్తున్నాను అంతే అన్నాడు అర్జున్. చీర మణికట్టు వరకు కాస్త ఎత్తి పాదం చుట్టూ కమిలిపోవడం చూసి స్ప్రెయిన్ అయినట్టుంది అన్నాడు అర్జున్. పర్లేదు నేను నడుస్తాను అంటూ లేచింది భూమి. 2 చేతుల్లో ఆమెను ఎత్తుకుని మారు మాట్లాడకుండా మెట్లు దిగడం స్టార్ట్ చేశాడు అర్జున్. ఇదేదో ట్రై చేద్దాం కదా కార్తీక్ అని అంది జాను అతని వైపు చూస్తూ. ప్లీజ్ వదిలే జాను నన్ను, మీ అన్నయ్యకి వెయిట్ లిఫ్టింగ్ అలవాటుగా ఉంది, మనకి అంత సీన్ లేదు అని అన్నాడు కార్తీక్ దీనంగా. సిగ్గులేదు నీకలా చెప్పడానికి అని అంది జాను గురున చూస్తూ. బేసిక్గా పంతాలకి పోయే సీన్ లేదిక్కడ అన్నాడు కార్తీక్. పోరా పంది అంది జాను. నువ్వే అడ్డపంది, పిచ్చి పంది, దున్నపోతు, ముళ్ళపంది, రాకాసి బల్లి. అన్నయ్య వీడు నన్ను రాకాసి అంటున్నాడని ఏడు మొహం వేసి అరవబోతుంటే నోరు నొక్కేసి ఆపేశాడు కార్తీక్. ఎత్తుకో చేతులు చాచింది. ఉప్పు ఎక్కించుకోనా అన్నాడు. నీ ఇష్టం అంది భుజాలు ఎగరేస్తూ. జానుని ఉప్పు ఎక్కించుకొని అమర్ వైపు చూసి నువ్వు ఎంజాయ్ చేయి బ్రో అన్నాడు కార్తీక్. పర్లేదు కార్తీక్ ఆలోచించుకో, నీకు కూడా ఎంజాయ్మెంట్ కావాలి కదా అంటే రేపటి వరకు టైం ఉంది అంది జాను. నాకేం టైం అక్కర్లేదన్నాడు మూతి తిప్పుకుంటూ. టామ్ అండ్ జెర్రీలాగా భలే ఉంటారు అని నవ్వింది వైష్ణవి. నీ పొలంలో కూడా మొలకలు వస్తాయి, వెయిట్ చేయి వైష్ణవి అన్నాడు కార్తీక్ వేదాంత ధోరణిలో. కార్తీక్ నువ్వు కాస్త మూసుకుంటే బెస్ట్ అంది జాను. ఇజ్జత్ పీకిందిగా అని గొనుక్కున్నాడు కార్తీక్. అన్నా మీరు అడిగిన డీటెయిల్స్ అని ఇచ్చాడు గుణ. ఇన్ని రోజులు ఏందిరా అని కోపంగా అడిగాడు ధను. మళ్ళీ చూడకుండా మొత్తం కూడా అందరినీ తెచ్చేస్తానన్నా అని అన్నాడు గుణ. భూమి, అర్జున్, అమర్, వైష్ణవి, ఐశ్వర్య, వరుణ్ అందరి డీటెయిల్స్ కూడా ఉన్నాయి అందులో. ఆవిడ వాళ్ళ మావయ్యని కలిసే ఉండేవారంటన్నా. వాళ్ళిద్దరూ పెళ్ళి కూడా చేసుకోవాలని అనుకున్నారట, ముహూర్తాలు కూడా పెట్టించుకున్నారట. కానీ ఆ అమ్మాయి ఐశ్వర్య తల్లి కాబోతుంది అని ఆ పెళ్ళికొడుకు తెలిస్తే చంపేస్తాడని భయపడి వాళ్ళ మామయ్యని చంపేస్తామని బెదిరించి ఆ అమ్మాయిని పీటల మీద కూర్చోబెట్టిందన్న భూమి గారికి. ఆ పెళ్ళికొడుకు అస్సలు ముందు పరిచయం కూడా లేదంట. ఆ తర్వాత ఆ అమ్మాయి ఐశ్వర్య వరుణ్ అనే వ్యక్తితో కలిసి ఉంటుందంటన్న. ఐశ్వర్య కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి కూడా అతనే అంట. భూమి గారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మామయ్య అమర్ దగ్గరికి వైష్ణవ్ అనే అమ్మాయి వచ్చిందంటన్న. ఆ వైష్ణవ్ అనే అమ్మాయి కూడా ఈ అర్జున్ బాబులాగా బాగా డబ్బున్న అమ్మాయి. మరి ఏమైందో ఏంటో కానీ వచ్చి ఈ బాబు దగ్గరే ఉంటోంది అని అన్నాడు గుణ. ఆ రోజు భూమి గారిని బెదిరించి ఈ శృతి, ఐశ్వర్య, రీతు, మన రోహన్ బాబు గర్ల్ ఫ్రెండ్ శృతి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ కూడా అని చెప్పాడు గుణ. ఈ చదరంగం ఆట మీరు మొదలు పెడితే దీనిని నేను పూర్తి చేస్తాను అని కోపంగా అనుకున్నాడు ధను తన మనసులో. ఐశ్వర్య, రీతు, శృతి కలిసి ఉన్న ఫోటోని సిగరెట్ లైటర్తో కాలుస్తూ ఆ థాట్ రావడమే ఆలస్యం.
లోపలికి వెళ్ళి రోహన్ అని అరిచాడు ధను. కథ ఇంకా ఉంది. మరి ఈ ధను ఎవరు? భూమికి ఎలా పరిచయం? కొంపదీసి భూమిని ప్రేమించిన అజ్ఞాత ప్రేమికుడా? మరి భూమి జీవితంలో ఏదైనా తుఫాను తేబోతున్నాడా ఈ ధను? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.